వెల్కమ్ టు ప్లస్ టీవీ. 2025లో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. మరి వారితో మాట్లాడి ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఈ 2025 మొత్తం ఏ విధంగా ఉండబోతుందో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం వనజ్ఞ గారు. గురుగారు, 2025లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అంటే మారిన ఈ 4 గ్రహాలు మారబోతున్నాయి. ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా ప్రభావం చూపించబోతుందా? మనకి ఈ రాశి ఫలాలు ఫస్ట్ అసలు ఎందుకు తెలుసుకోవాలి? వెరీ బేసిక్ క్వశ్చన్ అనమాట. అసలు జ్యోతిష శాస్త్రం నమ్మొచ్చా నమ్మకూడదు నాకు ఫస్ట్ డౌట్ ఉంటుంది. రెండోది నమ్మితే ఓకే అసలు ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటనేది ఒక చిన్న డిస్కస్ చేసుకొని తర్వాత దానికి వెళ్ళిపోదాం. మనకి ఏమని చెప్తారంటే అండి, ప్రకృతిలో చాలా శక్తులు ఉంటాయి, మన మీద వాటి మీద ఎప్పుడు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట. మనిషి పుట్టిన తర్వాత లాస్ట్ వరకు చేయాల్సిన పనులు 4 ఉంటాయి అని చెప్తారండి. అవి ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. సన్యాసి దగ్గర నుంచి సంసారి వరకు మధ్యలో బ్రహ్మచర్యము, గృహస్థము, వనప్రస్థాసనం ఇవన్నీ ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరైనా సరే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ 4 గురించే పాటుపడుతూ ఉంటారండి వాళ్ళ వాళ్ళ స్టైల్లో. అయితే ఇవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు నేనే జాబ్ చేయాలి అనుకోండి, అంత ఈజీగా జాబ్ రాదు. ఎంతమంది జాబ్ లేక ఎత్తుకుంటున్నారు, ఉన్న జాబ్ పోతున్నారు, బాధపడుతూ ఉంటారు. ఈ జాబే పెద్ద ప్రాబ్లం. ఒకవేళ బాస్ జాబ్ ఉంటుంది, అన్ఇంట్రెస్ట్గా జాబ్ చేయటం, ఇలాంటి జాబ్లో డీ ప్రమోషన్ రావటం, గుర్తింపు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి దానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత ఈ రకరకాల అంత ఈజీ కాదు ఇష్టమైన పని చేయడానికి కూడా. నేను ఒక గుడి కట్టించాలనుకున్నాను, అంత ఈజీ ఏం కాదు ఒక గుడి కట్టడానికి. సో ఇలా ప్రతి మంచి పని కూడా, లేదంటే ప్రతి చెడ్డ పని అనుకున్నా కానీ ఏదైనా సరే చాలా నెగటివ్గా మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అనమాట. ఈ ప్రతికూల పరిస్థితులు మనకి ఎలా తెలుస్తుంది అనేది ఒక క్వశ్చన్ అనమాట. జ్యోతిష శాస్త్రం ద్వారా ఈ విషయాన్ని మనం కనుక్కోవచ్చు. మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప సైన్స్ ఏంటంటేనండి జ్యోతిష శాస్త్రం. దీని ద్వారా మనకి అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, ప్రతికూలమైన పరిస్థితులు ఎలా ఉంటాయి మనం ముందుగానే తెలుసుకోగలుగుతాం, తెలుసుకొని జాగ్రత్త పడటానికి మనకి అవకాశం ఉంటుంది. మనకి ఆది శంకరాచార్యులు వాళ్ళ స్క్రిప్చర్స్ మొత్తం చదివితే మనకి భజగోవిందం దగ్గర నుంచి ఏది చూసుకున్నా కానీ వాళ్ళు 2 పనులు చెప్తారనమాట. ఎవరైతే ఆనందంగా జీవితాన్ని ఉంచుతారంటే, ఒకటి వివేకం ఉండాలంట. ఒక మనిషికి 2 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి వివేకం, రెండోది వైరాగ్యం ఉండాలంట. వివేకం అంటే ఎప్పుడు ఏ పని చేయాలి, ఎలా చేయాలి తెలుసుకునే ఒక వివేకాన్ని, ఒక విజ్డమ్ అంటారు కదండి, అది ఉండటమే వివేకం అంటారు. రెండోది ప్రతిదీ మనకు సంబంధించింది కాదండి. మన సెన్సెస్ లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది, హోల్డ్ చేయడానికి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదాన్ని వదిలిపెట్టడం కూడా నేర్చుకోవాలి. ఆ వదిలిపెట్టేదాన్ని, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్, బాండింగ్స్ వదిలిపెట్టేదాన్ని వైరాగ్యం అంటారు. ఏదైతే మనకు కావాలో మనం వెతుకుతాం, మన ఆనందంగా ఉంటాం, కొట్టుకునే దాన్ని అది చేసుకున్న ఒక సెలెక్ట్ చేసుకున్న మైండ్ సెట్ ని వివేకం అంటారండి. ఈ 2 గనక ఉంటే, జ్యోతిష జ్ఞానం గనక మన దగ్గర ఉంటే, మనిషి అనేవాళ్ళు ఆనందభరితంగా జీవితాన్ని గడుపుకోవచ్చు. ఎయిదర్ శోభాయమానంగా ఉండటమా, లేదు అంటే క్షోభపడటమా, ఓకే విషాదంతో మునిగిపోవటమా, ఆనందంగా జీవించడం అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. ఈ మధ్య లింక్ కనెక్ట్ చేసేది జ్యోతిష శాస్త్రం అని చెప్తారు అనమాట. ఈ జ్యోతిష శాస్త్రం అనుసరించి 25 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఈ సంవత్సరం మీరు ఇందాక అడిగినట్లుగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అంటే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారుతూ ఉంటాయండి. మనకి లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ శని మారలా, ఈ సంవత్సరం మారుతూ ఉన్నారు అనమాట. అలాగే రాహుకేతులు లాస్ట్ ఇయర్ మారలేదు, అంత ముందు సంవత్సరం మారారు అనమాట. అంటే ఈ సంవత్సరం మళ్ళీ మారిపోతున్నారు. గురువు గారు కూడా మారిపోతున్నారు, గురువు కూడా మారుతున్నాడు. ఇది మే మంత్ లో. అయితే మనకి 4 గ్రహాల్లో 3 గ్రహాలు మే 14 నుంచి 18 ఈ మధ్యలోనే మారుతూ ఉన్నారు, 4 days లో. అంటే మే 18వ తారీఖు తర్వాత ప్రతి ఒక్కళ్ళ జీవితంలో చాలా విధాల మార్పులు రాబోతున్నాయి. అలానే శని కూడా మారుతూ ఉన్నారండి మార్చి మంత్ లో. ఇది మీరు అడిగిన విధంగా కొంతమందికి శని మారటంతో అదృష్టం వస్తుంది, కొంతమందికి బాధలు కూడా, శని పీడలు కూడా వస్తూ ఉంటాయి. సో ఈ 2025 చాలా ఇంపార్టెంట్ ఇయర్ కాబట్టి అదేంటో మనం రాశి వైజ్ మనం తెలుసుకుందాం. రాశి ఫలాలు 2025 సంవత్సరాలు చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిగిన వాళ్ళంతా మనం కర్కాటక రాశి అని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఎవరిదైతే పేరు బలం హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కర్కాటక రాశిని మనం చెప్పుకోవాలి. అంతేకాకుండా ప్లానెట్ కాంబినేషన్ కనుక చూసుకుంటే మనకి శని మీనరాశిలో 29 మార్చిన తర్వాత గురువు వచ్చేటప్పటికి మనకి 14వ తారీఖు మే 14న, రాహుకేతువులకు మే 18న కుంభరాశిలోకి సింహరాశిలోకి మారుతుందన్నమాట. ఈ గ్రహం మార్పుల వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఒక కాన్సెప్ట్ లో కనుక చూసుకుంటే ఇది ఏంటంటే మనకి టీవీలో హెడ్లైన్స్ లాగా వెరీ క్రిస్పీగా ఇమీడియట్లీ మనం తెలుసుకోవచ్చు. శని ఎలా ఉందంటే వీళ్ళకి 8th హౌస్ లో ఉన్నారండి, 8th హౌస్ నుంచి 9th హౌస్ కు మారుతున్నారు. ఇది వాళ్ళకి హ్యాపీ న్యూస్ కర్కాటక రాశి వాళ్ళకి.
అంటే గురువు వీళ్ళకి 11th హౌస్ లో ఉండి బాగా యోగ్యతను ఇస్తున్నారు. అదే వాళ్ళు 12th హౌస్ లో వెళ్తున్నారు. ఇది కూడా గురువు మనకి ఫస్ట్ 6 మంత్స్ చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేటప్పటికి కూడా గురువు వాళ్ళకి ఖర్చుల రూపేణా కొంచెం ఎక్కువ ఖర్చులు చేపిస్తారు. బట్ ఓవరాల్ గా మంచి టైం అనుకోవాలి. అయితే రాహు వీళ్ళకి 9వ ఇంటి నుంచి 8th హౌస్ మారుతున్నారు. ఈ టైంలో వీళ్ళకి వచ్చేటప్పటికి కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి, శారీరకంగా బాధలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కేతు 3వ ఇంట్లో ఉండి సంపదలు ఇస్తూ ఉంటారు ఫస్ట్ 6 మంత్స్. తర్వాత వచ్చేటప్పటికి సంపదలకు కొంచెం కట్టింగులు పడుతూ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఓవరాల్ గా కర్కాటక రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్తో పోలిస్తే చాలా రిలీఫ్ వస్తుందని చెప్పుకోవాలి. పర్టికులర్ ఈ రిలీఫ్ మనం కనుక ప్లానెట్ ప్రకారం కనుక చూసుకుంటే శని వీళ్ళకి అష్టమ శని నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. మీరు కనుక అడిగారు అనుకోండి నన్ను, నాకు 10 కాల్స్ వస్తే 2 కాల్స్ కర్కాటక రాశి నుంచి వచ్చే కంపల్సరీ ఉంటాయి. అందులో నా ఆశ్లేష నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం నుంచి వచ్చేస్తారు. వచ్చేసి వీళ్ళు ఈ రాశి వాళ్ళు పడని కష్టం లేదని చెప్పుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు డైవర్స్ లో ఉన్నారు. మ్యారేజ్ తర్వాత డైవర్స్ దాకా వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు చేసి, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు సింగపూర్ నుంచి అటు ఇటు ఫోన్లు చేసిన వాళ్ళు కనుక చూసుకుంటే వాళ్ళు వ్యాపారంలో కోట్లు నష్టపోయారు. కొంతమందికి వ్యవసాయం చేసిన వాళ్ళు అంత డబ్బులు రాక చాలా ఇబ్బంది పడిపోయిన ఉన్నారు. కొంతమంది రకరకాల బాధలండి. అసలు ఆ నక్షత్రం ఆ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ముందు నేను ఎమోషనల్ ఫీల్ అయిపోయామండి. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి బాధ నాసు వచ్చేదని. అన్ని రకాల కష్టాలు అన్నట్లు అష్టమ శని వాళ్ళకి పెట్టన బాధ లేదు లాస్ట్ 2.5 సంవత్సరం. పర్టికులర్గా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కాల్స్ వచ్చాయి నాకు. తర్వాత పుష్యమి వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చాయన్నమాట. ఈ 2 వచ్చాయన్నమాట. అయితే ఈ రాశి వాళ్ళకి ఉన్న హ్యాపీ న్యూస్ ఏంటంటే శని అష్టమ శని నుంచి రిలీఫ్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అది ఒక గ్రేటెస్ట్ రిలీఫ్ అనుకోవాలి. అది కూడా 2.5 సంవత్సరం తర్వాత ఆ పడిన బాధల నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారండి. అదొక సంతోషం. అయితే శని వీళ్ళకి 9వ ఇంట్లో వెళ్తున్నాడండి. 9వ ఇంట్లో కూడా ఎలా ఉంటుందంటే క్వచిత్ సుఖం, ఖచ్చిత్ లాభం, ఖచ్చిత్ సుఖం, ఖచ్చిత్ ద్రవ్యం అని ఖచ్చిత్ దుఃఖం అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఖచ్చిత్ అంటే కొంచెం అనమాట. ఖచ్చిత్ దుఃఖం, కవి ఖుషి కవి గమ్ మూవీ లాగా. ఎందుకంటే మనకి సాంస్క్రిట్ లో ఖచ్చిత్ ద్రవ్యం, ఖచ్చిత్ సుఖం అని చెప్తూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు కష్టం, కొన్నిసార్లు ఇష్టంగా, కొన్నిసార్లు నష్టంగా, కొన్నిసార్లు లాభంగా, అలా ఒక సమానంగా తీసుకొని పోతూ ఉంటాడు. అంటే 9వ ఇంట్లో శని అంటే ఏం చెప్తాడంటే రజతమూర్తిగా ఎంటర్ వల్ల రజతమూర్తిగా ఉండి బలంగా ఉండేసి అంత ఇబ్బంది పెట్టాడు. ఇంతకుముందు పెట్టినంత ఇబ్బందులు పెట్టకుండా ఒక మోడరేట్ గా సాధారణంగా తీసుకుని వెళ్ళిపోయి ఉంటూ ఉంటాడు అనమాట. తర్వాత ఏమిటంటే స్వత క్లేశం. మాక్సిమం ఏమవుతుందంటే వీళ్ళకి పుత్రుల నుంచి, హస్బెండ్ నుంచి గొడవలకి, అది కూడాను లిమిటెడ్ గా గొడవలు అయ్యే అవకాశం ఉంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అష్టమ శని నుంచి 9వ ఇంటి శనిలు పడడంతో శని బాధల నుంచి రిలీఫ్ వచ్చేసి చాలా వరకు ఫ్రీగా ఉంటారు. అయితే గురువు వీళ్ళకి 11th హౌస్ లో ఫస్ట్ 6 మంత్స్ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి 12th హౌస్ లో ఉంటారు. అయితే ఈ 11th హౌస్ లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే చాలా యోగ్యతను ఇస్తాడు. 12th హౌస్ లో కూడా గురువు ఉండటం వల్ల కూడా ఖర్చులు అవుతాయి కానీ ఇబ్బంది అయితే పెట్టరు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి లాభాలు గురువు చేయబోతున్నారంటే మనకి మహర్షులు మన సంస్కృత గ్రంథాల్లో ఏం చెప్పారంటే వీళ్ళకి యశో వృద్ధి, బలం, తేజం, సర్వత్ర విజయ సుఖం, శత్రునాశో, మంత్ర సిద్ధి, ఏకాదశో గురువు అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి 11th మే వరకు 11th హౌస్ లో గురువు ఉండటం వల్ల మంత్రసిద్ధి వస్తుంది. వాళ్ళు ఏదైనా కనుక పని అనుకుంటే, ఇష్ట దైవాన్ని పూజించుకున్నా, మంత్రం తీసుకున్నా, ఇంకొకటి దీక్ష పట్టుకున్నా, ఆ దీక్షలో వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి ఆ దీక్షకు కావాల్సిన సంకల్పం వీళ్ళకి సిద్ధిస్తుంది. ఇది ఒక అద్భుతం. తర్వాత శత్రునాశం. వీళ్ళతో కనుక ఎవరైనా కనుక శత్రువులు ఉన్నా, ఇలాంటి కోర్టు కేసులు ఉన్నా, లేకుంటే ఇన్లాస్ రకరకాల గొడవలు ఉంటాయి కదండి. ఈ గొడవలు ఏదైనా కూడా వీళ్ళది పై చేయి అవుతుంది. శత్రువులు వీళ్ళ దగ్గరికి రారు. విజయం, సుఖం, ప్రతి దాంట్లో విజయం ఉంటుంది, సుఖం ఉంటుంది. వీళ్ళకి కీర్తి ప్రదేశాలు బాగుంటే అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే 12th హౌస్ లో మారిపోవటం వల్ల ఏమవుతుందంటే శుభభూలో వ్యయచ్చైవ. వీళ్ళ ఇంట్లో పుణ్య కార్యాలు జరుగుతాయి. ఇల్లు కట్టుకోవటము, లేదంటే దూర ప్రయాణాలు చేయటము, ఇంకేం చెప్పారంటే ఏదైనా శుభకార్యం జరిగి పెళ్లి కావటం, ఇలాంటి ఒక శుభ ముహూర్తాలు, శుభ కార్యాలు జరిగి దాని కూడా ధనం బాగా విపరీతం ఖర్చు అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి అప్పటిదాకా బాగా ఆసరాయితీ సపోర్ట్ ఇచ్చిన దాన్ని ఒకటి అమ్ముతూ ఉంటారు. ఇల్లు అమ్మటము, ప్లాట్ అమ్మటము, లేదంటే పూర్వకాలంలో ఏమంటారంటే గుడ్లు, తర్వాత ఇవంటారు కదండి, తర్వాత మనకి ఎద్దులు కానీ ఇట్లాంటి వాటిని అమ్మటం, గోగులను అమ్మటం, ఇలాంటి అమ్ముతూ ఉంటారు అనమాట. అంటే ఇప్పటిదాకా వీళ్ళకి పోషణ ఇచ్చిన ఒక దాన్ని అమ్ముతారు. దాని ద్వారా దూషించబడతారు. అది ఎందుకు అమ్ముతున్నారంటే ఒక పెళ్లి చేయటం కానీ, పెద్ద ఫంక్షన్ చేయటం కానీ, ఏదో ఒక శుభకార్యాన్ని గురించి తలపెట్టి డబ్బులు అవసరమే దీన్ని నమ్మటం ద్వారా వీళ్ళు తిట్లు తింటారు. ఎందుకు అమ్ముతున్నాం అనేది ఇది ఒకటి వస్తుంది అనమాట. అంతేకాకుండా స్థాన భ్రష్టం, దారిద్ర్యం. కొన్ని సందర్భాలు అంటే వీళ్ళు చేయాల్సిన పనులు పెద్ద ఉండటం వల్ల టయానికి డబ్బులు అందరికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు.
కొంతమందికి, అందరికి కాదు, సమాజంలో వాళ్ళకున్న లేదంటే బిజినెస్ లో కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ రాకుండా కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే లాభాలు రావటం మీద తక్కువగా ఉంటుంది కానీ బట్ ఎక్కడా కొని వీళ్ళకి ఇబ్బంది పడే అంత విధానం అయితే ఉండదని చెప్పుకోవాలి. అయితే నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకి రాహు కూడా ఫస్ట్ 6 months 5 months బాగా సపోర్ట్ ఇస్తారు. ఎలాంటి సపోర్ట్ ఇస్తారంటే మనకి 9వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉండే సపోర్టింగ్ సిస్టమ్ వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది పట్టదు. తర్వాత ధనధాన్యాలకు సంబంధించిన ప్రాఫిట్ ఆశించినంతగా ఉండకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది 9th house లో రాహు. ఇదే రాహు వీళ్ళకి 8th house లో వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే అష్టమంలో ఉన్నప్పుడు శారీరక బాధలు, మానసిక చింతలు, తర్వాత అధికారుల నుంచి కోపము, ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి ఏంటంటే 4 కాళ్ళ జంతువుల వల్ల భయం, అంటే వెహికల్స్ కానివ్వండి, లేదంటే మనకి ఎద్దులు కానివ్వండి, వాటి నుంచి అవి వీళ్ళని పొడవటం కానివ్వండి, ఏదైనా చేయటం కానీ ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు కూడాను వీళ్ళకి రజతమూర్తిగా 9th house లో రజతమూర్తిగా ఉండటం వల్ల చాలా యోగ్యతనిస్తాడు. అంత ఎక్కువ బాధ అయితే పెట్టరు. కానీ అదే 8th house లో మళ్ళీ రజతమూర్తిగానే ఉండటం వల్ల వీళ్ళకి ఉంటే కానీ ప్రాబ్లమ్స్ అవి మేనేజబుల్ చేసే స్టేజ్ లో ఉంటాయి, అంత ఇబ్బంది పెట్టవు. ఒక రకంగా మనం ఏం చెప్పుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళకి శని పెడుతున్న బాధల నుంచి చాలా రిలీఫ్ వచ్చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అయితే ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు మేనేజ్ చేసుకునే విధంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ మనం సింపుల్గా చెప్పుకోవాలి. అయితే గురుగారు, ఈ కర్కాటక రాశిలో నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉండబోతుంది? నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి 3 నక్షత్రాలు ఉంటాయండి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఇందులో మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. ఈ జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ చెప్పబడి ఉంటాయి అన్నమాట ఈ సిస్టమ్ లో. ఇందులో పునర్వసు నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి పూజించబడుతుంటారు. తర్వాత ఈ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా మంచి ఆఫర్స్ ఉంటాయి. రాజ సమాన సౌఖ్యము, ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి వాళ్ళు ఉండే మంచి లగ్జరీ, చక్కగా డిగ్నిటీగా ఉంటారు. మంచి ఒక అథారిటేటివ్ పవర్ వస్తే ఒక పొజిషన్ లో ఉంటారు. హెల్త్ మాత్రం కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. పుష్యమి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, చాలా చక్కగా లగ్జరీగా ఉంటారు. తర్వాత ఒక మంచి అథారిటేటివ్ పొజిషన్ లో ఉంటారు. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది, ధన నష్టం కూడా చూపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి మరణ తుల్య సంబంధ సిచ్యువేషన్ అని చెప్పేసి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్లస్ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడంటే ఇయర్ ఎండ్ లో జులై నుంచి ఈ మధ్యలో వీళ్ళు అనుకున్న ఒక పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ మరణం అంటే శారీరకంగా చనిపోతాడు కాదండి, హెల్త్ కాంప్లికేషన్స్ రావటము, లేదంటే వీళ్ళు చేసిన పని అంటే వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటారు 10 months 1 year ఏదో కొంతకాలం మన లాంగ్ రన్ లో మనకి యూజ్ అవుతుంది అనుకున్నది అంతకాలం యూజ్ లేకుండా ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి రాజ సమాన సౌఖ్యం, చాలా చక్కగా లగ్జరీగా డిగ్నిటీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి ధన నష్టం జరుగుతుంది. కానీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జులై నుంచి ఎండ్ వరకు పట్టాభిషేకం, ఒక పొలిటీషియన్లు కానీ ఇంకొకళ్ళు కానీ లేదంటే జాబ్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి హై డిగ్నిఫైడ్ పొజిషన్ వచ్చేసి ఒక అథారిటేటివ్ ఫిగర్ లాగా తయారైపోతారు. వీళ్ళకి కూడా జులై ముందు మరణతుల్య సంబంధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం, ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి నక్షత్రం ప్రకారం గోచారం మనం చెప్పుకోవాలి. అయితే గురుగారు, వీరికి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వాళ్ళకి శని నుంచి విముక్తి వస్తుంది కాబట్టి శనికి సంబంధించి అయితే ఏమీ పెద్దగా చేయనవసరం లేదండి. గురువు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు. అయితే గురువు 12th house లో 6 months తర్వాత వీళ్ళు గురువుకి సంబంధించి మేధా దక్షిణామూర్తి కనుక చదువుకోగలిగితే, స్తోత్రం చదువుకున్న, దక్షిణామూర్తి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. వీళ్ళకి ఇంకొకటి ఏమంటే గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, అక్కడ త్రికోటేశ్వర స్వామి అని ఉంటారు. అక్కడ ప్రతి గురువారము గురువుకి సంబంధించిన దోషాలు పోవటానికి ఒక హోమం చేస్తారండి, బృహస్పతి యోగం గురు హోమం చేస్తారు. ఇందులో పార్టిసిపేట్ కనుక చేసి ఆ హోమం చేయించుకోగలిగితే గురువు నుంచి పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి రాహు కేతుల యొక్క ప్రాబ్లం కూడా ఉండటంతో ఈ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోగలిగితే, దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది లోన పైన కొండ మీద, ఆ పక్కన వీళ్ళు దీపారాజన కనుక చేసుకోగలిగితే వాళ్ళ స్వహస్తాలతో ఎత్తుకొని పోయి అప్పుడు అమ్మవారి కృప వల్ల ఏమవుతుందంటే రాహుకి అధిష్టాన దేవత కనక దుర్గాదేవి యొక్క వంటలో రాహు శాంతిస్తారు. అంతేకాకుండా ఈ సర్పాలకి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రెండు అక్కడే ఉంటారు.
సో పూజ గనక చేసుకోగలిగితే ఈ రాహుకేతుల బాధల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఎవరైనా గనక బాధలు పడుతూ ఉన్నారంటే శ్రీశైలం వెళ్ళిపోయి భ్రమరాంబ అంబికాదేవిని, మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది. ఆ దర్శనం చేసుకొని అక్కడ చండీ హోమం అని ఉంటుందండి. చండీ హోమం చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటుందని చేసుకోవాలి. అయితే కొంతమంది ఇక్కడ మరణతుల్య సంబంధం అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపతం హోమం చేయించుకుంటే హెల్త్ రిలేటెడ్ విషయాలు ఎవరైనా గనక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్త్ అంతా బాగా చక్కగా ఉంటుంది. ఆయుష్ సూక్తం పారాయణం చేయించుకున్నా కానీ వాళ్ళకి దీర్ఘాయు ఉండేసి చక్కగా ఉంటుంది. పొలిటీషియన్లు వీళ్ళకి చాలా మందికి రాజ్యము రాజ్య సమాన సౌఖ్యమని చూపిస్తుంది. ఖచ్చితంగా మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళు, లేదంటే సి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, లీడర్షిప్ రోల్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక నాయకత్వ లక్షణాలు లేదా నాయకత్వానికి సంబంధించిన పొజిషన్ లో కార్పొరేట్ లో కానివ్వండి, పాలిటిక్స్ లో కానివ్వండి, ఇంకొక ఫీల్డ్ ఎక్కడైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు రాజశ్యామల హోమం కనుక చేయించుకోగలిగితే 3 days చాలా చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం ద్వారా వీళ్ళకి అధికార ప్రాప్తి వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.